కొత్త పొద్దు రచన ఒక్కలంక పద్మావతి గారు. చదువుతున్నది దేవి. 4వ ఎపిసోడు. చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఏంటి నువ్వు గెంటేది? అంత మోజుగా ఉంటే నువ్వే పెళ్లి చేసుకొని బయటకు వెళ్ళు అంది ఉక్రోషంగా. నేను ఎందుకు వెళ్తాను? నేను మగాడిని. మగాడు తలుచుకుంటే ఆడది మసైపోతుంది, జాగ్రత్త అన్నాడు. పౌరుషంగా ఆమె ముక్కుపుట్టాలు అదురుతున్నాయి. కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. ఛీ, అలా అనడానికి సిగ్గేయడం లేదు. స్ట్రాంగ్గా ఉండే బాడీ తప్ప అందులో ఏముంది? మగాడు గొప్పతనం, ఆడదాని తక్కువతనం అంది. ఛీ, ఇంక మానేయండే, ఏమిటి గొడవ అని తల్లి సర్దింది. కానీ మనసులో అనుకుంది, వీడికేంటి తండ్రి బుద్ధులు చేష్టలు వస్తున్నాయి అని అనుకుని బాధపడింది తల్లి. పగలంతా మార్చిన సూర్యుడు తన తీక్షణత తగ్గించుకొని పడమటి దిక్కుకి నడుస్తున్నాడు నెమ్మదిగా. పడమటి ఆకాశాన కొండ శిఖరాలు బంగారంలా మెరుస్తూ ఆయనకి స్వాగతం ఇవ్వడం కోసం నిలబడి ఉన్నాయి. రేవతి ఆ కాలేజీ నుంచి బయటపడేసరికి కారు తీసుకొచ్చి రెడీగా ఉన్నాడు డ్రైవర్. అతన్ని చూడగానే ఉసూరని నిట్టూర్చింది రేవతి. అప్పుడే ఇంటికి వెళ్ళిపోవాలని ఆమెకి లేదు. కాసేపు సరదాగా కాలక్షేపం చేసి రిలాక్స్ అవ్వాలి అని అనిపించింది. డ్రైవర్ని పంపించేసి తాను కారు తీసుకుని ఆసన్ తీసుకొని రెస్టారెంట్కి బయలుదేరింది. ఎందుకే ఇప్పుడు హోటల్కి, బోర్, హాయిగా మీ అమ్మ చేత టిఫిను కాఫీ తాగొచ్చు కదా అంది. రేవతి విసుగ్గా మొహం పెట్టి, రోజు ఆ పాలు, ఆ కాఫీ, టిఫిన్, ఆ ఇల్లు, ఆ మనుషులు, ఇవన్నీ రొటీన్. ఏదైనా చేంజ్ కావాలనిపిస్తోంది, కానీ అదేమిటో తెలియడం లేదు. కానీ పోనీ మా ఇంటికి వెళ్దామా? అక్క ఇంకా ఇంటికి వచ్చి ఉండదు. వంటింటి సామ్రాజ్యం మనదే. మంచి సూప్ పెడతాను, హాయిగా తాగుదుగానే. ఈ లోపల బావగారు వస్తారు బ్యాంక్ నుంచి. బోలెడంత కాలక్షేపం అని నవ్వింది. వద్దులే, ఆఫీస్ నుంచి అక్క కూడా వచ్చే టైం అయిందిగా. మనం లేకపోతే వాళ్ళు మరింత ఫ్రీగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం? పద, రెస్టారెంట్ వచ్చేసింది అంటూ దిగి కార్ పార్కింగ్లో పెట్టి లోపలికి నడిచారు. గ్లాస్ డోర్ తీసుకొని లోపలికి అడుగు పెట్టగానే సూరజ్ కనిపించాడు వాళ్ళకి. అతన్ని చూడగానే ఉత్సాహంగా హలో అంటూ పలకరించింది ఆశ. అతను ఇద్దరిని విష్ చేస్తూ తన ముందున్న సీట్స్ వాళ్లకు ఆఫర్ చేశాడు. ఆ సమయంలో అతను అక్కడ కనిపించడం ఎందుకో అయిష్టంగా అనిపించింది. తప్పనిసరి అతనికి ఎదురు సీట్లో కూర్చుంది ఆశతో పాటు రేవతి. చాలా పెద్ద హాల్ అది. టేబుల్, 4 కుర్చీలు చొప్పున హాల్ అంతా అమర్చి ఉన్నాయి. సీలింగ్లోంచి టేబుల్ మీదకి వేలాడుతున్న ఎలక్ట్రిక్ దీపాలు, డిమ్ లైటింగ్ అదొక రకమైన అందాన్ని ఇస్తున్నాయి. అక్కడక్కడ పింగాణి కుండీలు, ఇండోర్ ప్లాంట్స్ చాలా అందంగా అమర్చారు. ఆర్డర్ సార్ అంటూ స్టీవర్డ్ వచ్చి వినయంగా నిలబడ్డాడు. ఏం తీసుకుంటారు? ప్లీజ్ ఆర్డర్ సంథింగ్ అన్నాడు. రేవతి ఇబ్బందిగా చూసింది ఆశ వంక. అది గమనించిన ఆశ నవ్వి కట్లెట్ చెప్తాను అంటూ ఆమె అంగీకారం కోసం చూడకుండా ఆర్డర్ చేసింది. అతను రాసుకొని వెళ్ళిపోయాడు. మీ పరిచయం చేయనే లేదు అన్నాడు అతను. నేను ఆశ, ఫైనల్ డిగ్రీ. అమ్మా నాన్న పొలాలు చూసుకుంటూ పల్లెటూరులో ఉన్నారు. నేను మా అక్క బావల దగ్గర చదువుకుంటున్నాను. అక్క ఆల్ ఇండియా రేడియోలోనూ, బావగారు బ్యాంక్లోనూ పనిచేస్తున్నారు. ఇది రేవతి, కాదంబరి స్పిన్నింగ్ మిల్స్ ప్రొప్రైటర్ జగపతిరావు గారి పేరు వినే ఉంటారు కదా, ఆయన కూతురు. హఠాత్తుగా అతని కళ్ళలో విస్మయం తొంగి చూసింది. అది ఒక్క నిమిషమే, కాస్త కోపం ఎక్కువ. ఆ రోజు మీరు కాలేజీ దగ్గర తనతో డ్యూయట్ పాడతారని కోపం వచ్చి అలా మొహం ముడుచుకొని కూర్చుందిలేండి అంది నవ్వుతూ. కళ్ళు పెద్దవి చేసి చూసింది రేవతి అతని వంక. గట్టిగా నవ్వాడు అతను. అతను నవ్వుతుంటే పలువరుస అందంగా మెరిసింది. ఓ, అదా కోపం. సరే, సారీ చెప్తున్నాను. చాలకపోతే పోనీ ఏదైనా పనిష్మెంట్ ఇవ్వమనండి. ఈ హోటల్ పప్పు రుబ్బడం, దోశలు వేయడం లాంటివి కాకుండా అన్నాడు. మంత్రించినట్టు రేవతి కోపం పోయి పెదవులు విచ్చుకున్నాయి అందంగా. ఆశ పక్కున నవ్వి, ఈజీగా ఉండే పనిష్మెంట్ ఏమున్నాయో చెప్పండి, అదే ఇమ్మని రికమెండ్ చేస్తాను రేవతికి అంది. అతను నవ్వి థ్యాంక్స్ అన్నాడు. ఇంతలో కట్లెట్స్ వచ్చాయి. టమాటో సాస్, చట్నీ గాజు కప్పల్లో తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళాడు. మీరేం చేస్తున్నారు అంది ఆశ స్పూన్తో చట్నీ ప్లేట్లో వేసుకుంటూ. సూరజ్ అని చెప్పాననుకుంటా కదా, మా అమ్మ మాత్రం సూర్యం అని పిలుస్తుంది. ఇంత మంచి పేరు పెట్టి అదేం పిలుపు అంటే నాకు ఇలాగే బాగుంటుంది. ఆ పేరుని మీ ఆవిడతో పిలిపించుకో అంటుంది నవ్వాడతను. ఆశతో పాటు రేవతి కూడా నవ్వింది. మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. మా మదర్ స్కూల్లో టీచర్గా చేస్తుంది. నాన్న చిన్నప్పుడే పోయారు. నా ఉద్యోగం కాదంబరి స్పిన్నింగ్ మిల్స్లో మెకానికల్ ఇంజనీర్గా చేస్తున్నాను.
అన్నాడు ఏ భావం ముఖంలో కనిపించనివ్వకుండా. అనుకోకుండా జరిగినవి రేవతి పరిచయం చాలా తమాషాగా అనిపించింది అతనికి. ఒక లిప్తపాటు భావరహితంగా చూసింది రేవతి. ఆ పైన సర్దుకుని, కాదంబరిలోనా? యు మీన్ మా ఇండస్ట్రీలోనే అంది ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకుంటూ. అవునన్నట్టు తలూపాడు అతను. వాట్ ఏ సర్ప్రైజ్! నేనెప్పుడు మిమ్మల్ని చూడలేదు. అయినా నేను ఆఫీస్కి రావడం చాలా తక్కువలేండి అంది అతని వైపు ఆశ వైపు మార్చి మార్చి చూస్తూ. స్టీరియోలో సల్మా ఆగా వాయిస్ సముద్రం మీద అలల్లాగా తేలి వచ్చి తరంగాలు మనసును కుదిపేస్తున్నాయి. ఇంతలో 4 స్టూడెంట్స్ పెద్దగా నవ్వుకుంటూ అక్కడికి వచ్చారు. వాళ్ళని చూడగానే రేవతి మొహంలో భయం కదలాడింది. అల్లరి పెట్టిన వాళ్ళు లోపలికి వచ్చాక సూరజ్ని చూసి విష్ చేసి ఓ మూలకెళ్ళి కూర్చున్నారు. వాళ్ళు విష్ చేయడం చూసిన రేవతి, ఆశ ఆశ్చర్యపడ్డారు, కంగారు పడ్డారు కూడా. వాళ్ళ మొహాల్లో భావాన్ని అర్థం చేసుకున్న వాళ్ళ అన్నాడు అతను. ఎందుకంత భయపడుతున్నారు? వేదికలకి ఉపన్యాసాలు ఇస్తారుగా మీ ఆడవాళ్ళు, స్వేచ్ఛ కావాలంటూ. ముందు ఆ ఉపన్యాసాలు మానేసి ఇంట్లో పిల్లల సంరక్షణ చేసుకుంటే మంచిదేమో. నేనైతే అందరూ కాకపోయినా చాలామంది పెద్దవాళ్ళ సంగతే ఇది. పిల్లలకిచ్చే క్రమశిక్షణ బట్టే సంఘంలో సమస్యలు ప్రతిబింబిస్తూ ఉంటాయి అంటూ చాలా విషయాలు చెప్తున్నప్పుడు అతని గొంతులో ఆవేశం ధ్వనించింది. మీరు చెప్పేది నిజమే. ఏదో ఒక ఆదర్శం కోసం కట్టుబడి ఉండాలనుకునేంత వయసు వచ్చే వరకు పిల్లల బాధ్యత తల్లిదండ్రులదే. చాలామంది తల్లిదండ్రులు అసలు బాధ్యతలే తెలియవు. డబ్బు కోసం, నగల కోసం, స్టేటస్ కోసం పాకులాడతారే తప్ప పిల్లల్ని సంస్కారవంతుల్ని చేసే విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్యం అంది ఆశ. అతనికి ఉన్న అనాలిసిస్కి చాలా ఆశ్చర్యపోయారు ఆ స్నేహితురాళ్ళిద్దరు. వాళ్ళిద్దరూ వద్దంటున్నా అతనే బిల్ పే చేసి సీట్లోంచి లేచాడు సూరజ్. అతనితో పాటు రేవతి, ఆశ కూడా బయలుదేరారు. బయటకు వస్తుంటే లోపల నుంచి సిగరెట్ ప్యాకెట్ బయటకు తీసి సిగరెట్ వెలిగించాడు అతను. అప్రయత్నంగా ముఖం చిట్లించింది రేవతి. అది గమనించి అన్నాడు అతను, నాకున్న బలహీనత ఇదొక్కటే. బలహీనత మాత్రమే, బానిసను కాదు సుమా అన్నాడు తమాషాగా. రేవతి ముఖం ప్రసన్నమైంది. రేవతి కారు బయటకు తీస్తూ, మీరు ఎలా వచ్చారు? వెహికల్ లేదంటే నేనే డ్రాప్ చేస్తాను అంది మర్యాద పూర్వకంగా. వద్దండి, నా వాహనం ఉంది, మీరు వెళ్ళండి అన్నాడు. మీకు వీలైనప్పుడు మా ఇద్దరి ఇళ్ళకి రావాలి, ఎప్పుడైనా ఫోన్ చేస్తూ ఉండండి అంటూ ఆశ విజిటింగ్ కార్డ్ తీసి అతనికి అందించింది. ఓ ష్యూర్ అంటూ అది తీసుకుని జేబులో పెట్టుకుని బైక్ స్టార్ట్ చేశాడు అతను. కారులో కూర్చున్నాక ఆశ గొడవ పెట్టింది. నీకు అస్సలు మేనస్ లేదు రేవతి. మర్యాద కోసమైనా అతన్ని ఇంటికి ఒకసారి రమ్మనకూడదు, పోజా అంది. నీ ముఖం, అతని ఇంటికి పిలిపించి ఎవరన్నీ పరిచయం చేయమంటావు? సమయానికి ఎప్పుడైనా డాడీ వచ్చుంటే ఏం బాగుంటుంది? మళ్ళీ నేను సంజాయిషి ఇచ్చుకోవాలి కదా అంది. అవన్నీ తర్వాత ఒకసారి పిలిస్తే బాగుండేది కదా అన్నది ఆశ. రేవతి చెంప మీద గిల్లి గట్టిగా నవ్వేసింది ఆశ. ఆ రాత్రి నిద్ర కోసం బెడ్ మీద వాల్చిన రేవతికి అప్రయత్నంగా సూరజ్ మాటలు తలపుకి రాసాగాయి. తన స్థితిలో తనే తెల్లబోయింది ఆమె. విషయాన్ని ఖచ్చితంగా చెప్పే ఆ తీరు, కాంతితో మెరిసే ఆ కళ్ళు, అన్నిటికీ మించి అతనిలో కనిపించే ఆత్మస్థైర్యం, ఆ చూపు, ఆ మాట అన్నీ ఆమె అంతరంగాన్ని మంత్రముగ్ధం చేస్తున్నాయి. అతని జ్ఞాపకాల వల్ల కలిగిన అనుభూతి ఆమె మనసుని తడిపివేస్తోంది. అతనితో మాట్లాడుతున్నంతసేపు తన మనసు ఎందుకంత ఉత్సాహంతో ఊగిపోతోంది? తనని టీస్ చేసి ఏడిపించి వెళ్ళిన మనిషి మీద కోపం ప్రదర్శించి ఎందుకు దూరంగా ఉంచలేకపోతోంది? అతని ప్రవర్తన, మాటలు, ఆ కలుపుగోలుతనానికి తన హృదయం మంచు మొగ్గలాగా ముడుచుకుపోతోంది. దేనికి? ఇంతకాలం తన మనసుని కుదిపి అనుభూతుల్ని మేల్కొల్పిన మనిషే తనకు తటస్థపడలేదు. అందుకే కొందరు పరిచయం జీవితాన్ని టర్నింగ్ పాయింట్ అవుతుంది అని అంటారు. ఇదే కాబోలు. ఇప్పుడు తన విషయంలోనూ అదే జరిగినట్టుగా ఉంది. అతని జ్ఞాపకాలు తన హృదయాన్ని తడిమి అలజడి రేపి కొత్త ఊపిరిని అందిస్తున్నాయి. ఈ అలజడి, ఆకర్షణ తాత్కాలిక ఆవేశంలోంచి పుట్టినవా? కాదు. మంచులో తడిసి స్వచ్ఛమైన మల్లెపూ లాంటి మనసులోంచి పుట్టినవే తప్ప వాటికి మాలిన్యమే లేదు. మొదటి చూపులో ప్రేమలో పడి పతనమై బరువుగా బ్రతికే ఆడపిల్ల కాదు తను. అతన్ని ఇంకా అర్థం చేసుకోవాలి. అన్ని కోణాల్లోంచి అతని తత్వం తెలుసుకొని అతని స్నేహాన్ని, అనురాగాన్ని తనివి తీరా సాధించుకోవాలి.
అలా ఆలోచించిన కొద్దీ సాయంకాలం రెస్టారెంట్లో అతనితో సరిగ్గా మాట్లాడలేకపోయానే, ఇంటికి ఆహ్వానించలేకపోయానే అని బాధపడింది ఆమె. మగవాళ్ల పట్ల ఒక స్థిరమైన అభిప్రాయం అంటూ లేని ఆమె మొట్టమొదటిసారిగా అతని గుండె పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెట్టింది. అలా అనుకున్నాక కానీ తృప్తి లేదు ఆమెకి. ఆలోచనలు మనసుని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటే తన ప్రేమ వాకిటి తలుపులు తొలిసారిగా అతని కోసం తెరిచింది రేవతి. శాంతినగర్ కాలనీలో ఉంటున్నారు ఆశ వాళ్ళు. సింపుల్గా ఉండే బిల్డింగ్లో పైన ఒక ఇంటి ఓనరు, కింద ఆశ వాళ్ళు ఉంటున్నారు. ఆశ అక్క అనుపమ భర్త కృష్ణమూర్తి. ఆ ఇంట్లో ఆ ముగ్గురే. అనుపమ ఎంఏ చేసింది. పుట్టి పెరిగిన ఊరు పల్లెటూరు కావడంతో అనుపమ హాస్టల్లో ఉండి చదువు పూర్తి చేసింది. ఆమె గొంతు మధురంగా ఉంటుంది. ఆ వాయిస్లోని మెలోడీ ఒక్కసారి వింటే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేంత హాయిగా ఉంటుంది. ఏ విషయమైనా ఆమె చెప్పే విధానం, మాట్లాడే పద్ధతి, అందమైన వాకింగ్ ఎదుటి వాళ్ళని ఎట్టే ఆకట్టుకుంటుంది. పొడవుగా అందుకు తగ్గ స్ట్రక్చర్, వచ్చర్సు, నవ్వుతున్నప్పుడు సొట్టపడే చెక్కిళ్ళు చూసిన కొద్దీ చూడాలనిపించే అందం ఆమెది. వీటన్నిటినీ మించి ఆమె వ్యక్తిత్వం వల్ల ఆమె అందం మరింత ఇనుమడించినట్లు అనిపిస్తుంది. తన కొలీగ్స్ ద్వారా పరిచయమైన కృష్ణ తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టుగా చెప్పినప్పుడు ఆమె ఎంతో ఆలోచించింది. తన మనస్తత్వం, అభిరుచులు, జీవితం గురించి ఖచ్చితమైన నిర్ణయాలు అతనికి చెప్పింది. మీ అభిప్రాయాలతోనూ నేను ఏకీభవించలేకపోయినా మిమ్మల్ని గౌరవించగలను అని అతనంటే ముగ్ధురాలై అతన్ని స్నేహాన్ని చనువుగా పరిశీలించి అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. అతని తత్వం అర్థమయ్యే కొద్దీ చాలా భరోసాగా, ధైర్యంగా అనిపించింది. వాళ్ళ పెళ్ళి జరిగి 2 ఏళ్ళు కావస్తోంది. ఇప్పుడిప్పుడే పిల్లల కోసం పాకులాట మొదలైంది ఇద్దరిలో. భార్య అంటే అతనికి చాలా ప్రేమ, చాలా విలువగా చూస్తాడు అనుపమని. ఆమె ఉద్యోగం డ్యూటీ సిస్టమ్ అవ్వడం వల్ల ఒక్కోసారి అతను బ్యాంకు నుంచి రాగానే తను వెళ్తుంది. ఆమె ఇంట్లో ఉండే సమయంలో అతను బ్యాంకుకు వెళ్లాల్సి వస్తుంది. అలాంటి సమయంలో చూడాలి అతని ఫీలింగ్స్. బిందెడు ఆముదం తాగినట్టు వెధవ ఉద్యోగాలు, తిండి కోసమేగా ఆ తిప్పలు. నాకు అసలు తిండే వద్దు. నిన్ను చూస్తూ ఎన్ని యుగాలైనా ఆకలి నిద్ర లేకుండా గడిపేస్తాను. ఉద్యోగం మానేయి అంటాడు. పని పాట లేకుండా ఇంట్లో కూర్చుంటే 3 రోజులకు ఒకరంటే ఒకరికి మొహం మొత్తుతుంది కృష్ణయ్య అంటూ అతని చెవులు పట్టుకొని బయటకు తోస్తుంది. ఆఫీస్ నుంచి వచ్చాక ఇంటి పని చేస్తుంటే చూడలేక తను సహాయపడతాడు అనుపమ్మకి. వంట ఆడవాళ్లకే పరిమితం అనుకునే సంకుచితత్వం లేని అతను కూరగాయలు కట్ చేయడం, ఆమె బట్టలు ఇస్త్రీ చేయడం, రాత్రి 10ంటికి అలసిపోయి ఇంటికొచ్చినప్పుడు తనే అన్నం కలిపి తినిపిస్తూ ఉంటాడు. అనుపవి ఎప్పుడైనా తల్లిదండ్రుల్ని చూడ్డానికి పుట్టింటికి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఒకరిని ఒకరు వదిలి ఉండలేక వాళ్ళు పడే అవస్థ చూసి ఆశ నవ్వుకుంటుంది. అలాంటప్పుడు వాళ్ళ ఫీలింగ్స్, మొహంలోని ఎక్స్ప్రెషన్స్ రేవతికి కూడా చెప్పి పడి పడి నవ్వుకుంటారు ఇద్దరు. ఆశ పుస్తకాల పొరుగు. ఇంట్లో అక్క బావలిద్దరూ ఉన్నంతసేపు వాళ్ళని ఏకాంతంగా ఉంచాలని తన గదిలోనే ఎక్కువసేపు గడుపుతుంది ఆశ. వంటగదిలో వాళ్ళిద్దరు వంటకు కుస్తీ పడుతూ ఉంటే ఆ గిన్నెల శబ్దంతో పాటు వినిపించే వాళ్ళ నవ్వులు కూడా అలా వచ్చి చెవుల్ని సోకినప్పుడు చిన్నగా నవ్వుకుంటుంది. అది దృష్టిలో పెట్టుకుని ఎప్పుడైనా వాళ్ళని ఏడిపించాలి అని అనుకుంటుంది ఆశ. ఏయ్ స్టూపిడ్, నువ్వు చదవకుండా చేస్తున్న పని ఇదా అంటూ ఇంత దూది తెచ్చి ఆమె చెవుల్లో కూరి ఇంకేం వినిపించవు, హాయిగా చదువుకో అంటుంది అనుపమ నవ్వుతూ. ఉదయం లేచి తనకు పనిలో సాయం చేసే దగ్గర నుంచి రాత్రి పక్క మీదకి చేరి తనని లాలించి ప్రేమించి హక్కున చేర్చుకునే వరకు అతను తన మీద చూపే ప్రేమకి, అనురాగానికి మనసు ఆర్ద్రతతో నిండిపోతుంది అనుపమకి. అలాగే భార్యాభర్తల శృంగార జీవితం కూడా ఒక మామూలు ఎమోషనల్గా కాకుండా ఒకరంటే ఒకరికుండే సదాభిప్రాయం, ఇష్టం, అభిమానం, ప్రేమ, త్యాగం అన్ని అనుభూతులు ప్రతిఫలించేటట్టు ఉండాలనేదే ఆమె ఉద్దేశం. అలాంటి అనుభూతితో, ప్రేమతో భర్తని గుండెకి హత్తుకుని మై హార్ట్, మై సోల్, మై లైఫ్ అండ్ లైట్ అని తన్మయత్వంలో మునిగిపోతుంది. ఆ సన్నివేశంలో వెచ్చటి స్పర్శలో అపూర్వమైన అనుభూతి పొందుతుంది. ఆమెని అలాగే ఎత్తుకుని వెళ్ళి పడుకోబెట్టి
మనసుని కమ్మేస్తున్న కోరికతో, ఉద్రేకంతో ఆమె శరీరాన్నంతా తన పెదవుల స్పర్శతో ముంచెత్తుతాడు అతను. ఎంతో గాఢంగా హత్తుకుని ఆమె గుండెల మీద తలవాల్చి హత్తుకుపోతూ, అను ఏ జన్మలో ఈ అదృష్టం చేశానో, ఈ దేవత నాదైంది, నన్ను విడిచి ఎప్పుడూ ఉండవు కదా, నువ్వు లేకపోతే నాకు జీవితం ఒక పెద్ద శూన్యం అంటాడు అతను తమకంతో. అతని తలని తన చేతుల్లోకి తీసుకుని నిమురుతూ, తన పెదవులతో అతని కళ్ళ మీద అద్దుతూ, జీవితం చివరి వరకు మనం మన కోసం బ్రతుకుదాం కృష్ణ అంటుంది. చూసేవాళ్ళకి మేడ్ ఫర్ ఈచ్ అదర్లా కనిపిస్తారు ఇద్దరు. వారి ప్రేమ వెన్నెలంత చల్లగా, పసిపాప బోసినవంత స్వచ్ఛంగా, మకరందమంత తీయగా ఉండాలని, బ్రతికినంతకాలం అది బ్రతికే ఉండాలని వాళ్ళ ఆశ, అభిలాష. రేవతికి ఎప్పటిలాగే ఆ రోజు తెల్లారింది. కానీ ఊహించని ఒక నిజం అనుభవంలోకి రావడానికి ఆ రోజు నాంది పలికింది. అది తన స్నేహితురాలు సహజ మరణం. కాలేజీకి వెళ్ళేసరికి అంతా గుంపులుగా చేరి చర్చించుకుంటున్నారు అదే విషయాన్ని. అందరి ముఖాల్లోనూ బాధ, దిగులు. రేవతి ఆశ రావడం చూసి వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. జరగకూడదేదో జరిగినట్టు వాళ్ళ మొహాలు చూస్తేనే తెలుస్తూ ఉంది. ఏమైంది అని అడిగింది రేవతి కంగారుగా. సహజని. అదేనే, మన సహజ లేదు, రాత్రి చచ్చిపోయిందట రేవతి. ఎలా విన్నదో ఆమెకే తెలియదు. నెత్తిన పిడుగు పడ్డట్టు అనిపించి శరీరం కంట్రోల్ తప్పి నిలబడే ఓపిక లేనట్టు కూలబడిపోయింది. ఎందుకు చచ్చిపోయింది అంది భారంగా. సూసైడ్ అంటున్నారు, ఎవరో చెప్పారులే. కొంతమంది సూసైడ్ కాదు, వాళ్ళ ఆయన అత్తమామలు ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి చంపేశారు అని అంటున్నారు. ఆ పైన మాటలు వినిపించలేదు రేవతికి. సహజ మన ప్రియమైన నేస్తం, ఇక మనకి లేదు. ఈ మధ్య ఆమె అదోలా మూడిగా ఉండడం మనందరం ఏడిపించాం కూడా ఆమెని. అది విరహమని, రాత్రి జ్ఞాపకాల అనుభూతులతో మోగదైపోయిందంటూ ఆట పట్టించాం. కానీ భర్త పిశాచి. అత్తమామలు ఆమెను డబ్బు కోసం రాబందుల్లా క్షణం పీకు తింటున్నారని నిజం ఈరోజే తెలిసింది. అతను చేసే బోడి ఉద్యోగానికి ₹1,00,000 సరిపోలేదుట. ఇంకా తెమ్మని పీడించుకొని తింటున్నారట. అందువల్లే ఇలా జరిగిందట. అది ఈ బాధలతో చదువు మానేస్తానని గొడవ పెడితే, నువ్వు ఉద్యోగం చేసి సంపాదిస్తావని ఆశపడి ₹1,00,000కే ఒప్పుకున్నాను, లేకపోతే ఎందుకు ఒప్పుకుంటాం అని సాధించేవాడట. పాపం, ఇలాంటి బాధలెన్నో మనం వినలేం. ఎలా భరించిందో ఏమిటో. కొంపలు అంటుకుపోతున్నట్టు ఆమెకు పెళ్లి చేసేశారు వాళ్ళ అమ్మా నాన్న. సంవత్సరం తిరక్క ముందే బూడిదైపోయింది దాని జీవితం. తన అందమైన కళ్ళను చూసుకుంటూ ఎంత మురిసిపోయేదో సహజని. ఈ కళ్ళల్లో ఏ మగాడి వంకైనా చూసావంటే ఇంకా అలా కాళ్ళ మీద పడిపోవాల్సిందే, దాసోహం అంటాడంటూ ఏడ్పించేది. పాపం, ఎలా జరిగింది అంటూ ఆ రోజంతా మూడ్ అప్సెట్తోనే ఉన్నారు స్నేహితురాళ్ళు అందరూ. కానీ రేవతి మాత్రం దాన్ని తట్టుకోలేక చాలా ప్యానిక్గా మారిపోయింది. స్నేహితురాళ్ళందరూ కలిసి ఆటో పిలిచి ఆశ రేవతిని తన ఇంటికి తీసుకెళ్ళింది. 10 నిమిషాల్లో ఆశ ఇంటి ముందు ఆగింది ఆటో. ఆటోకి డబ్బులు ఇచ్చి రేవతి చేయి పట్టుకొని లోపలికి తీసుకొచ్చింది. ఆమెను సోఫాలో కూర్చోబెట్టి వెళ్ళి ఫ్రిడ్జ్ తెరిచి మంచినీళ్ళు తెచ్చిచ్చింది. అవి తాగి నిస్త్రాణగా తల వెనక్కి వాల్చి సోఫాలో జారగిల పడి కూర్చుంది రేవతి. కన్నీళ్లు ఆగిపోయాయి, కానీ ముఖం మాత్రం బాధతో నలిగిపోయినట్టుగా ఉంది. వేడివేడి కాఫీ 2 కప్పుల్లో పోసి తెచ్చి ఒకటి ఆమెకిచ్చి, ముందు కాఫీ తాగు అన్నది అనునయంగా. ఆమె తాగలేదు. చలనం లేనట్టే కూర్చుంది. ఆమె పక్కనే కూర్చుని కప్పు నోటికి అందించి, ప్లీజ్ రేవతి, కాఫీ తాగు, కాస్త రిలాక్స్ కా అని అంది బ్రతిమలాడుతూ. తాగుతాను ఆశ, ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నానే అంది. అవునులే, మరీ ఇంత సెన్సిటివ్గా అయితే ఎలాగే అంది ఆశ బలవంతంగా కప్పు నోటికి అందిస్తూ. నా మీదొట్టు, నువ్వు కాఫీ తాగకపోతే అంతే. మాట్లాడకుండా కప్పు తీసుకుంది. తాగాక అప్పుడు అంది ఆశ ఆమెను స్వాంతనపరచడానికి. ఎందుకు రేవతి అంత ఇరిటేట్ అయిపోతావు? జీవితం అంటే నీకు ఇప్పుడిప్పుడే అనుభవంలోకి వస్తోంది, అందుకని ఎంత భయపడిపోతున్నావు? భయపడినా బాధపడినా కొంతకాలమే. కొంతకాలం గడిచే కొద్దీ ఆ గాయాన్ని మర్చిపోవడం మానవ సహజం. తిరిగి రొటీన్లో పడిపోతాం. అసలు జీవితం అంటేనే ఆటుపోట్లు. అలాంటి అనుభవంలోకి నువ్వు రాలేదు కాబట్టి నీకు ఇవన్నీ కొత్తగా ఉన్నాయి. కొద్ది రోజులైతే అన్నీ నువ్వే తెలుసుకుంటావులే అంది ఆశ. ఇంతలో బయట స్కూటర్ ఆగిన శబ్దమైంది. అదిగో అక్క వాళ్ళు వచ్చేశారు, ప్లీజ్ సరిగ్గా కూర్చో.
బీ హ్యాపీ డార్లింగ్ అని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుంది ఆశ. హలో అంటూ అనుపమ కృష్ణ ఇద్దరు ఒక్కసారి పలకరించారు రేవతిని. ముక్తసరిగా విష్ చేసింది రేవతి. ఆమె వాలకం చూసి ఇద్దరు ఆశ్చర్యపోయారు. తమని చూడగానే నవ్విస్తూ జోక్స్ వేసి ఆట పట్టించే రేవతి ఇప్పుడు ఇలా డల్గా కూర్చోవడం చూస్తే వాళ్ళకి వింతగా అనిపించింది. గలగల గోదావరి ఏమిటలా మౌనం పట్టింది అంది అనుపమ నవ్వుతూ. కృష్ణ సోఫాలో కూర్చుని షూ విప్పుకుంటూ ఆశతో పందెం వేసి ఉంటుంది. ఓ 2 నిమిషాలు సైలెంట్గా ఉంటానని, అలా ఉండగలిగితే ఏదో ఇస్తానని ఉంటుంది, అంతేనా ఆశ అన్నాడు. అనుపమ గట్టిగా నవ్వింది. ఫ్లాస్క్లో కాఫీ కప్పుల్లో పోసి ఇద్దరికి ఇస్తూ అదేం కాదులే బావగారు, ఈరోజు తన చాలా అప్సెట్గా ఉంది, అవన్నీ తర్వాత చెప్తా కానీ సరదాగా ఏమైనా చెప్పు రేవతికి అంటూ సాయిగా చేసింది. ఆమెనేం డిస్టర్బ్ చేయొద్దు అన్నట్టు. అనుకోనిదేదో జరిగి ఉంటుందని ఊహించారు ఇద్దరు. కబుర్లు కాదు కానీ ముందు మంచి పాటలు ముఖేష్వి రికార్డ్స్ తెచ్చాను విందామా అంటూ క్యాసెట్ పెట్టి ఆన్ చేశాడు. అతను కాలేజీల్లో చదువుకునే రోజుల్లో సరదాగా మిమిక్రీ చేస్తూ ఉండేవాడు. ఫ్రెండ్స్ దగ్గర, కాలేజీ ఫంక్షన్స్లోనూ మాత్రం సరదాగా మిమిక్రీ చేస్తుండేవాడు. ఎంతో సరదాగా హాస్యంగా ఉండే మనిషి అతను. ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తాడు. తర్వాత అనుపమని పెళ్లి చేసుకుని సంసారంలో పడడం, ఉద్యోగం, వీటితో ఆ కళ మరుగున పడిపోయింది. కానీ అప్పుడప్పుడు ఇంట్లో అనుపమ అలిగి పడుకుంటే ఆ అలక తీర్చడానికి చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి రేవతి మిమిక్రీ చేయమని గొడవ పెడితే అరగంట బ్రతిమలాడించుకొని అప్పుడు చేస్తాడు. అతన్ని అడగకుండా నిశ్శబ్దంగా చూస్తుండేది ఆశ ఒక్కతే. స్టూడియోలో ముఖేష్ పాట జీనాయహ మరణాయహ వస్తూ ఉంటే లేచి ఆ పాటకు అనుగుణంగా రాజ్ కపూర్ ఎలా యాక్ట్ చేసి చూపిస్తూ ఉంటే రేవతి నవ్వకుండా ఉండలేకపోయింది. ఆ కొంచెం సేపే. అలా ఒక అరగంట అయ్యాక రేవతి లేచి ఇంటికి బయలుదేరింది. ఆమెను ఒక్కదాన్నే పంపించడం ఇష్టం లేక కృష్ణని డ్రాప్ చేసి రమ్మంది అనుపమ. అప్పుడప్పుడు ఇలా జరుగుతూనే ఉంటుంది. రేవతి ఇష్టపడే వ్యక్తుల్లో అనుపమ, కృష్ణ, ఆశకి వాళ్ళిద్దరు ఎంతో తనకు కూడా అంతే అని అనుకుంటుంది. వారి జంటను చూసి భార్యాభర్తలంటే ఇలాగే ఉండాలి, దాంపత్యం అంటే ఇంత అద్వితీయంగా ఉండాలని ఎన్నోసార్లు అనుకుంది. కృష్ణ రేవతిని స్కూటర్ మీద డ్రాప్ చేసి వెళ్ళిపోవడం చూసి వేగంగా కూతురికి ఎదురు వెళ్ళింది కాదంబరి. ఏంటి ఈరోజు ఇంత త్వరగా వచ్చేసావు బేబీ అని అడుగుతూ అప్రయత్నంగా కూతురు మొహంలోకి చూసింది. ఎర్రగా కనురెప్పలు ఉబ్బి ముఖమంతా వాడిపోయి నీరసంగా కనిపిస్తున్న కూతుర్ని చూడగానే కాదంబరి గుండె పగిలిపోయాయి. ఏమైంది తల్లి అని అడిగిందామె కంగారు పడుతూనే. సోఫాలో 2 కాళ్ళు పైకి పెట్టుకొని మోకాళ్ళ మీద తల అంచుకొని చెప్పింది జరిగిన విషయం అంతా. ఏం చెప్తుందోనని ప్రాణం బెగబట్టు కూర్చున్న కాదంబరి దీర్ఘంగా నెట్టూర్చుంది. సహజ మరణం విషయం విని ఆమె కూడా బాధపడింది. కూతురు కళ్ళలో కన్నీళ్లు చూడలేని ఆమె ఎంత ఏడిస్తే ఆ పిల్లమొహం అలా వాడిపోయిందో తలుచుకోగానే ఆమె ప్రాణం నేరైంది. అదే ఆమె బలహీనత. రేవతి పక్కన కూర్చుని స్వాంతన వచనాలు పలుకుతూ ఇంకా ఆ విషయం మర్చిపో, జీవితంలో ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి, తట్టుకోవాలి, ఇలా కుమిరిపోతారా, అన్నీ చూస్తూ భరిస్తూ అందరూ బ్రతికేయడంలా మనం కూడా అంతే అందామె. చివ్వున తలెత్తింది రేవతి. మన జీవితం మీద మరొకరి పెత్తనం ఏంటి మమ్మీ? ప్రతి మనిషికి కొన్ని లీగల్ రైట్స్ ఉంటాయి కదా, వాటి సంగతి ఏంటి? అవెందుకున్నట్టు? హక్కుల కోసం పోరాడి సాధించుకోవాలే కానీ ఇంత దారుణంగా చచ్చిపోవడం నేను ఊహించలేకపోతున్నాను మమ్మీ. సహజ చాలా ఫూలిష్గా బలైపోయింది అంది. 2 నిమిషాలు ఆగి మళ్ళీ అంది. ఆమె ఇంటి పక్క వాళ్ళకి నన్ను చంపొద్దు అని కేకలు కూడా వినిపించాయట. కానీ ఇందాక పోలీసులు అడుగుతుంటే మాకేం తెలియదు అన్నారు వాళ్ళు. మంచి నిద్రలో ఉన్నామని చెప్తున్నారు. ఎందుకు అలా చెప్పాలి? అక్కడ ఒక ఆడపిల్ల బలైపోతుంటే రక్షించాల్సింది పోయి కనీసం సాక్ష్యం చెప్పడానికి కూడా రావట్లేదంటే ఇలాంటి వ్యవస్థలో పుట్టినందుకు సిగ్గుగా ఉంది, కోపంగా ఉంది. దేర్ ఆర్ క్రూక్స్, వాళ్ళని క్షమించకూడదు అంటూ ఆవేశంగా ఇంకేదో చెప్పాలని ప్రయత్నించి విఫలమై అలాగే కూలబడిపోయింది. కాదంబరి కూతురు స్థితికి భయపడింది. ఆమె దృష్టి మళ్లించడానికి ఏవేవో చెప్తూనే ఉంది. ఆ తర్వాత 2 రోజులు కాలేజీకి పంపించకుండా రేవతిని బలవంతంగా ఇంట్లోనే ఉంచింది. అప్పుడప్పుడు ఇలాంటిలు
సంఘటనలను చూడడమో వినడమో చేస్తేనన్న ఆ పిల్ల సున్నితత్వం రాటుదేలుతుంది అనుకోలేదు ఆమె. రేవతి కళ్ళలో కన్నీళ్లు చూడలేకపోవడం ఆమె బలహీనత. కష్టాలు కన్నీళ్లు తెలియకుండా పెంచినంత మాత్రాన అవి అనుభవంలోకి రాకుండా పోవు. పిల్లలకి ఆత్మబలం చిన్నప్పటి నుండి అలవడేటట్టు చూడాలనే ఆలోచన లేకపోయింది ఆమెకి. ఇంట్లో ఉన్న 2 రోజులు కాసేపు పుస్తకాలతోనూ కాలక్షేపం అయింది. కయ్యాన్ని కాలు దువ్వే తమ్ముడితోనూ ఫోన్లోనూ ఆశతోనూ గడిపింది. మన కాలేజ్ డే ఫంక్షన్కి గెస్ట్గా హరిశ్చంద్రని ఇన్వైట్ చేస్తున్నారట. మంచి రైటర్. ఎన్నాళ్ళకు ఒక మంచి ఐడియా వచ్చింది మన కమిటీ మెంబర్స్కి అంది ఆశ లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తూ. మై గాడ్, హితోపదేశాలు గీతోపదేశాలు చేసేవాళ్ళు ఎందుకు హాయిగా ఏ సినిమా యాక్టర్నో పిలవక అంది దేవి మొహం మార్చుకుంటూ. అంతా ఒక్కసారి నవ్వారు. ఆమెకు సినిమాలన్నా సినిమా యాక్టర్లన్నా పిచ్చని అందరికీ తెలుసు, అందుకే నవ్వారు. ఎందుకలా నవ్వుతారు? హరిశ్చంద్ర గారి స్పీచ్ చాలా బాగుంటుందట ఎవరో అన్నారు. ఒక్కసారి వింటే నష్టమే ఉంది అంది ఆశ రేవతి సైలెంట్గా కూర్చోవడం చూసి. ఏమైంది నీకు? ఎనీథింగ్ రాంగ్ అంది టోటల్లీ అప్సెట్. ఏమిటే హాయిగా ఏ మ్యూజిక్ ఆర్టిస్ట్నో పిలవగా ఈ బోరేమిటా అని బాధేసింది రేవతికి. నీ ముఖం వినాలే, తెలుసుకోవాలే. రాసేవాళ్ళని అంత తేలిగ్గా తీసుకోకూడదు. జీవితాన్ని మదనపడి రాస్తారు వాళ్ళు. బాధ్యతగా వాళ్ళు చెప్పేవన్నీ మనం అంగీకరించలేకపోయినా మనకి పనికొచ్చే అంశాలు మనం తీసుకోవచ్చు. నిన్న నువ్వు తెలుసుకోవడానికి జీవితం అంటే ఏంటో తెలియడానికి పరిణితి చెందడానికి చదవాలి. రేవతి 2 చేతులెత్తి నమస్కారం పెట్టింది ఆశకి. హరిశ్చంద్ర ప్రసాద్ని పత్రికల్లో చూడడం తప్ప ప్రత్యక్షంగా చూసి ఉండకపోవడం వల్ల అతను స్టేజ్ మీదకి రాగానే ఆడిటోరియం చప్పట్లతో మారు మ్రోగిపోయింది. అతన్ని చూస్తూ అమ్మాయిలంతా రకరకాల కామెంట్స్ మొదలుపెట్టారు. థ్యాంక్ గాడ్, లోకంలో బాధ అంటే తనే మోస్తున్నట్టు కాకుండా ప్లెజెంట్గా ఉంది అతని మొహం. వెరీ సింపుల్. ముఖానికి ఆ కళ్ళజోడు ఉంటే బాగుంటుందా లేకపోతేనే బాగుంటుందా చూసి చెప్పు. ఫిజిక్ అంటే అలా ఉండాలి. పొరపాటున రైటర్ అయ్యాడు. కానీ వాళ్ళ కామెంట్స్ వింటూ రేవతి ఆశ ఒకటే నవ్వుకున్నారు. మీ కామెంట్స్ కాసేపు ఆపి సైలెంట్గా కూర్చోండి. మీరంతా అలా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయడానికి ఆయన సినిమా యాక్టరు కాదు. ఫ్రెండ్స్ని విసుక్కుంది నళిని. రయ్యమని లేచి సినిమా పిచ్చి ఉన్న దేవి. సినిమా యాక్టర్ అయితే పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయొచ్చా? నేను ఊరుకోను. గెట్ బ్యాక్ యువర్ టంగ్ అంది కోపంగా. నళిని నిట్టూర్చింది అసహనంగా. హరిశ్చంద్ర సీఏ చేసి ఆ ఊర్లోనే ప్రాక్టీస్ పెట్టాడు. మనిషి సాత్వికుడు. చిన్నతనం నుంచి కథలు రాయడం అలవాటై మంచి నవలలు రాసే వరకు ఎదిగాడు. కాలక్షేపం నవలలు కాకుండా మంచి సాహిత్యం చదివే వాళ్ళకి అతనంటే చాలా అభిమానం. ఇప్పుడు అనేక పేర్లున్న సాహిత్య సంస్థల చేత సత్కరింపబడుతున్న మంచి రచయిత. అతను రాసే కథలు కానీ నవలలు కానీ సమకాలీన జీవితానికి అద్దం పట్టినట్టుగా ఉంటాయి. సాహిత్యం అనేది పాఠకుని కాలక్షేపంతో పాటు మానసిక వికాసానికి కూడా ఇవ్వగలగాలి. పాత్రలు ఊహల్లోంచి కాకుండా జీవితాల్లోంచి తీసుకుంటే మరింత జీవం ఉంటుందని అతని అభిప్రాయం. అందుకే తన కథల్లో ఏ పాత్ర కల్పించి రాయడు. ముఖ్యంగా ఈ కాలంలో అతనికి అంత పేరు, అతని రచనలకంత ప్రాముఖ్యం రావడానికి అతను తన కథల్లో స్త్రీ పాత్రల్ని మరిచే తీరు, కుటుంబంలో ఆర్థిక సమస్యల వల్ల దారి తప్పిన ఆడపిల్లలు మరింత దయనీయ స్థితికి చేరకుండా తమ స్థితికి తాము జాలిపడక తమతో చదువు సంస్కారంతో జీవితాన్ని విజయ పంథా వైపు మరల్చాలి అని అంటాడు. అనర్గళంగా అతను ఇచ్చిన స్పీచ్కి ఆ ఆడిటోరియం అంతా చప్పట్లతో మారు మ్రోగిపోయింది. స్టూడెంట్స్ అంతా హరిశ్చంద్ర చుట్టూ చేరి ఆటోగ్రాఫ్తో సంతకాలు చేయించుకున్నారు. ఆశ కూడా అక్కడే ఉందనుకుంటాను. సీట్లోంచి లేచింది రేవతి. జగపతి ఆఫీస్ నుంచి 2 గంటలకే ఇంటికి వచ్చేసాడు ఆ రోజు. ఆ సమయంలో అతను ఇంటికి రావడం చాలా అరుదు. ఏదైనా ఊరెళ్లాల్సి వస్తేనో బోర్డ్ ఆఫ్ మీటింగ్స్ ఉంటేనో తప్ప ఇంటికి వచ్చి వెళ్ళడు. ఆ రోజు అతనికి బాంబే ప్రయాణం ఉండి హడావడి పడుతూ వచ్చాడు. అతను స్నానం చేసి తయారయ్యే లోపల కాదంబరి అతని బట్టలు అవి సూట్ కేసులో సర్దింది. అతను డ్రెస్ చేసుకుంటూ అడిగాడు, పిల్లలు రాలేదా ఇంకా అని. లేదు అని సమాధానం ఇచ్చి వెళ్ళి జ్యూస్ తెచ్చి ఇచ్చింది.
గ్లాస్ అందుకుంటూ నేను వచ్చేసరికి 4 రోజులు పడుతుంది, ఏదైనా అవసరం ఉంటే మేనేజర్కి చెప్పు అన్నాడు. అలాగే నేను తలుపి గదిలో చిందరవందరగా పడ్డ వస్తువులు సర్దడం మొదలుపెట్టింది. అంతే, వాళ్ళిద్దరి మధ్య సంభాషణ అంత పొడిపొడిగా ఉంటుంది. భర్త ప్రవర్తన కొన్ని సంవత్సరాలుగా అలవాటు పడిపోయినట్టు ఆమె మొహంలో ఏ భావము కనిపించదు, ఏ బాధ కనిపించనివ్వదు. పెళ్ళైన కొత్తల్లో అతని ప్రవర్తనకి ఆశ్చర్యపోయి చూసేది. ఇరువైపులా ఆస్తి ఐశ్వర్యంకేం కొదవలేని కుటుంబాలే. భర్త ప్రేమానురాగాలు తోడైతే తనకంటే అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరు ఉండరేమో అనుకుంటూ పెళ్ళైన శోభనం గదిలోని అడుగుపెట్టిన ఆమెకు రోజులు గడిచే కొద్దీ జీవితం అంటే ఏంటో, జీవితంలో విలువైనది అంటే ఏమిటో అర్థం కాసాగింది. మనం కోరుకున్నది కొరవడిన కొద్దీ దాని విలువ పెరిగిపోతున్నట్టే భర్త ప్రేమానురాగాల కోసం తెగ ఆశపడేది ఆమె. వచ్చే ఎపిసోడ్లో మరి ఆమె ఆశ, దాని వెనక ఉన్న కారణాలేంటి, అతని జీవితంలో ఉన్న రహస్యాలు ఏంటి, ఎందుకు వీళ్ళ వల్ల రేవతి మెంటల్ కండిషన్ దెబ్బతింటుంది, కాదంబరి ఎందుకు చనిపోతుంది, ఇవన్నీ తెలియాలంటే మరి వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామా? ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.